ఇదే నేను చెప్పిన స్టోర్ ఇదే. ఇందులో స్పోర్ట్స్ కు సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళినారు. హనీ 4కి వస్తుంది, జున్ను వచ్చేసి 7 o'clock వస్తుంది. జున్నుని ఈరోజు నేనే డ్రాప్ చేసి వచ్చినాను. సో నేనే పికప్ చేసుకోవాలా. లాస్ట్ వీడియోలో చెప్పా కదా మేము షిట్జూ పప్పీ తీసుకుంటున్నాము అని. దానికి చాలా మంది మెసేజెస్ చేసినారు. షిట్జూ పప్పీ అయితే వద్దు, దానికి ఎక్కువగా ఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అట్లనే ఫేస్ అంతా కూడా వెట్టుగా ఉంటుంది ఎప్పుడు, సో చూడ్డానికి అంత నీట్ గా అనిపించదు అని కొంతమంది రాసినారు. దాని బదులు వేరే బ్రీడ్ అంటే చిన్నవే చాలా బ్రీడ్స్ నేమ్స్ చెప్పినారు, అవి చాలా బాగుంటాయి అంటున్నారు. సో ఆ మెసేజెస్ అన్ని చూసిన తర్వాత మేము కూడా అంతగా చెప్తున్నారు కదా అనేసి అది వద్దులే అని అనుకుంటా ఉన్నాము. సో ఇప్పుడు దగ్గరలోనే కొంతమంది బ్రీడర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఫోన్ చేస్తూ ఉన్నాము. వాళ్ళల్లో కొంతమంది ఈ వీకెండ్ వచ్చి చూడండి అంటున్నారు. సో ఒకవేళ మాకు వీలైతే ఈ వీకెండ్ వెళ్ళేసి వేరే పప్పీస్ ఏమన్నా మనకు నచ్చుతాయేమో చూసి రావాలా. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను, ఒక చిన్న పని ఉంది. అదేంటంటే ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, ఈ నవరాత్రులకి ఎవ్రీడే ఈవినింగ్ పూజ చేస్తూ ఉంది. ఏదో బుక్ చదువుకుంటూ పూజ చేయాలా. సో దానికి చాలా టైం పడుతూ ఉంది. కింద కూర్చొని పూజ చేస్తూ ఉంటే నడుములు నొప్పిస్తున్నాయంట, నడుము ఏదో వెనక పట్టుకోయింది. సో దానికోసమని మామూలుగా ఫ్లోర్ చైర్స్ వస్తాయి కదా, సో కొంచెం కుషన్ ఉండి ఫ్లోర్ చైర్స్ ఉంటాయి కదా, సో మామూలుగా టెంపుల్లో కూడా ఉంటాయి. అట్లాంటిది ఏమైనా బయట దొరుకుతుందేమో అనేసి తెద్దాము అని వెళ్తున్నాను. ఒక చోట అంటే వాల్మార్ట్లో అవన్నీ ఉన్నాయి, కానీ అవి ఆన్లైన్లోనే అంటే స్టోర్ పికప్ లేదు, అంటే స్టోర్లో లేవు. సో అవి కొంచెం లేట్గా వస్తున్నాయి. అట్లనే నిన్ననో మొన్ననో ఆల్రెడీ అమెజాన్లో కూడా మేము ఆర్డర్ చేసినాము, అది కూడా లేట్ వస్తున్నాయి. నవరాత్రులన్నీ అయిపోయిన తర్వాత వస్తున్నాయి. సో ఇంకొకటి ఏదో స్పోర్టింగ్ గూడ్స్ స్టోర్ ఒకటి ఉంది, అక్కడ ఏవో ఉన్నాయంట. సో ఒకసారి చూసేసి అదొక చైర్ తీసుకొని రావాలని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. కొన్ని డేస్ ముందు చెప్పా కదా, మన మైక్రోవేవ్ ఫుల్ వర్షం వచ్చి థండర్ స్టార్మ్ వచ్చినప్పుడు అది స్పార్క్ వచ్చేసి చెడిపోయింది అని. ఇదైతే టెంపరీగా తీసుకున్నాము. సో ఇది మనం ఎక్కడ వెతికినా కూడా, అంటే హోమ్ డిపోలో, లోస్లో ఎక్కడ వెతికినా కూడా దొరకలేదు. ఒకే ఒక వెబ్సైట్ వేరేది ఉన్నింది, సో అందులో దొరికింది. ఆ కొత్త మైక్రోవేవ్ వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. దాన్ని ఈరోజు ఈవినింగ్ ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతీ అండ్ బీరకాయ కర్రీ. ఈ బీరకాయలు మనవే. ఆ స్పోర్ట్స్ స్టోర్ కూడా మన హౌస్ కి చాలా దగ్గర. అక్కడికి వెళ్ళేసి ఆ చైర్ తీసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు హనీని పికప్ చేసుకుంటే సరిపోతుంది. To them birds flying free, fish in the sea, flowers and trees, every little bumblebee. I wanna sing to the kids playing hoops, going loop-de-loop, their rainbow-colored bouncy balls and their ice cream scoops. Got my shoes. ఇదే నేను చెప్పిన స్టోర్ ఇదే. ఇందులో స్పోర్ట్స్ కు సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి. చూడండి, ఇది ఎంత పెద్ద స్టోరు. అన్నీ ప్రతి ఒక్కటి స్పోర్ట్స్ సంబంధించినవి అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడంతా బేస్బాల్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఫుట్బాల్కి సంబంధించినవన్నీ ఇందులో ఉన్నాయి. ఇక్కడ సాకర్ చూడండి, సాకర్ బాల్స్ అన్నీ ఉన్నాయి. ఇవి $18, $20 అట్లా ఉన్నాయి. ఇక్కడ బాస్కెట్బాల్ సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నాయి. కొంతమంది ఇంటి ముందర కూడా ఇట్లాంటివి పెట్టుకొనేసి బోర్డ్స్ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. ఈవెన్ ఇందులో క్రికెట్ బ్యాట్స్ కూడా దొరుకుతాయి అనుకుంటాను. అవన్నీ కాదు కానీ మనకు కావాల్సిన చైర్ ఉందో లేదో ఒకసారి చూడాలి పోయి. ఇక్కడ ఉన్నాయి అన్ని చైర్స్ అన్నీ కూడా. ఇవన్నీ నార్మల్ చైర్స్ అన్నీ ఉన్నాయి.
అట్లే మనకి స్టేడియం చైర్ ఆర్ ఫ్లోర్ చైర్ అని ఉంటుంది, అవి చూడాల. ఇది కాదు. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇది buy 1 get 1 50% ఆఫ్ అంట. సెకండ్ వన్ చూడండి. ఇవి చైర్స్ ఎక్కడ కనిపించడం లేదే, అడగాల వాళ్ళని. ఇక్కడే మంచి షూస్ కూడా ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ షూ ఉన్నాయి. మనకు కావాల్సిన చైర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీనిలో నార్మల్గా స్టేడియం చైర్స్ అంటారు చూడండి, స్టేడియం సీట్. కాకపోతే మనకి కుషన్ ఉండాలి దీనికి. ఇక్కడ కుషన్ ఉండేది ఆన్లైన్లో అయితే కనిపిస్తోంది, ఇక్కడ లేవే. ఇక్కడ ఉన్నాయి చూడండి. కాకపోతే ఇది కుషన్ కూడా జస్ట్ 2 inches ఉంది అంతే. నార్మల్గా అయితే బాగా పెద్దగా ఉండి, అంటే ఈ బ్యాక్ సైడ్ కూడా కుషన్ వస్తుంది, దీనికి లేదు, ఇక్కడ ఒకటే ఉంది. ఇది ఒక్కొక్కటి $50 అంట. ఇది యాక్చువల్గా ఆన్లైన్లో అయితే $25 అని చూపించింది, ఇక్కడ $50 అంటున్నారు. ఒకసారి అడగాల. $50 అంటే చాలా ఎక్కువ, 4,000 అంట. ప్రస్తుతానికైతే ఇదొకటి తీసుకున్నాను, పోయి అడుగుదాము. $25 అని చూపిస్తే ఏమైనా ప్రైస్ మ్యాచ్ చేస్తారో లేదో తెలియదు. ఇక్కడ ఉన్నాయి చూడండి, ట్రెడ్మిల్స్ ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి $3,000, $2,500, $1,500, $2,000 అట్లా ఉన్నాయి. 1.5 లక్ష, 2 లక్షలు రూపాయలు అట్లా ఉన్నాయి. ఈ మధ్య మేమైతే 4 కలిసి వాకింగ్ వెళ్తున్నాము ఈవినింగ్ టైమ్స్. కాకపోతే మళ్ళీ ఇంకా కొన్ని రోజులు అయిపోతే ఇంకా ఒక 1 month అయితే మళ్ళీ పోలేము, చలి వేస్తుంది, తొందరగా సన్సెట్ కూడా అవుతుంది. సో ఒక ట్రెడ్మిల్ తీసుకుంటే ఇంట్లో బాగుంటుంది ఎప్పటికైనా కూడా. ఇంకా ఇది తీసుకొని వెళ్ళిపోదాం, మళ్ళీ హనీకి టైం అవుతుంది. సో ఇదైతే తీసుకున్నాను. ఇది $25, 50 అనుకున్నాను కూడా, 50 అనుకున్నాను, అది 50 కాదు, $25 అంట. 50 వేరేవి. ఇప్పుడు టైము 3:30 అవుతోంది, ఇంకా హనీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. ఇందాక చెప్పా కదా, ఆ చైర్ అయితే అంత బాగాలేదు. మన బాబాగూడలో ఉంటాయి, చాలా బాగుంటాయి అవి. స్పోర్ట్స్ అకాడమీ అని ఒకటి ఉంటుంది ఇక్కడ, ఆ స్టోర్లో దొరుకుతాయి. అంటే అక్కడ నేను బాబాగూడలో చూస్తే అక్కడ ఆ బ్రాండ్ ఉన్నింది. కాకపోతే మేము ఆన్లైన్లో చూస్తే ఇప్పుడు స్టాక్ లేవన్నమాట, అది ఆన్లైన్లోనే ఆర్డర్ చేయాలన్నారు. సో దానికోసమని ఇది తీసుకుంటున్నాను. తర్వాత ఒక 2-3 అవి తీసుకోవాలా, ఎందుకంటే నేను కూడా కూర్చొని పూజ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఒక 2 తీసుకుంటే సరిపోతుంది ఇంకెప్పటికీ. ఇంకా ఇప్పుడు హనీగాన్ స్కూల్ దగ్గరికి. To the kids playing hoops, going loop de loop. ఇప్పుడు టైము 3:46 అయ్యింది. హనీకి 4 o'clock స్కూల్ అయిపోతుంది. స్కూల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 5 minutes వాక్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి మెల్లగా ఈ పార్క్ వరకు నడుచుకుంటా వస్తారు. ఇక్కడ నుంచి పోవడం కొంచెం మన ఇంటికి ఈజీ అనమాట. అదే స్కూల్ దగ్గరికి డైరెక్ట్ గా పోతే అక్కడంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో అందుకోసమని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక్కడికి నడుచుకుంటూ వస్తారు. అట్లనే ఇక్కడ 2-3 ఐస్ క్రీమ్ ట్రక్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతారు అందరూ. ఇక్కడ ఉంచండి ఐస్ క్రీమ్ ట్రక్ ఒకటి, ఇదొకటి, అట్లనే ఇంకొకటి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది కూడా ఐస్ క్రీమ్ ట్రక్కే. నార్మల్గా 3 ఉండేటివి, ఈరోజు ఇంకొకటి రాలా. ఇప్పుడే పిల్లలు వస్తూ ఉన్నారు. ఆల్రెడీ హనీగాడు అక్కడ నడుచుకుంటా వస్తూ ఉండి మెసేజ్ చేసింది ఐస్ క్రీమ్ తీసుకోవచ్చా అని. హనీగాడు ఈ ట్రక్ దగ్గర ఉంది, ఇక్కడ నుంచి చూడండి వాళ్ళ ఫ్రెండ్స్తో. అదిగో ఆ పక్కన అమ్మాయి ఉంది కదా, అమ్మాయి బాగా క్లోజ్ ఫ్రెండ్. హనీగాన్ ఫోన్లోనే యాపిల్ పే ఉంటుంది, దాని నుంచి పే చేస్తుంది. అప్పుడప్పుడు తీసుకుంటారు, ఎవ్రీడే తీసుకోరు.
ఇంకా కొన్ని డేస్ అయిన తర్వాత ఇంకా చలి స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు ఐస్ క్రీమ్ లేదు, ఏం లేదు. రే ఈ ఐస్ క్రీమ్ తీసుకోయిందంట. కోన్ ఐస్ ఇది? కోన్ ఐస్ కాదు, ఏది షేవ్డ్ ఐస్ కదా ఇది. ఇది జులాడో అంట. జులాటో ఎంత ఇది? $6 పట్టుకో చూద్దాం. బాగుంది, నిజంగా బాగుంది. ఇది వెరైటీగా ఉందిరా. ఐస్ క్రీమ్ తీసుకోయింది. నిన్న ఎప్పుడు కొనుక్కోయింది? 2 days back. అవునా? అప్పుడు నేను పూల జున్నుతో నిందా ప్రతి ఇదే ఉంటుంది. వెనక లేదు కుషన్. అవి ఒకవేళ అమెజాన్లో వస్తాయి, అవి చూద్దాం. అవి పెట్టుకుందాము. చాలా మంది అడుగుతున్నారు, హనీ గాడు ఒక ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసింది కదా, అది ఏమైంది అని. ఏమని చెప్పు. ఎలక్షన్ లో హనీ గాడు గెలిచినాడు. ఇప్పుడు ట్రెజరర్ కదా. ఓకే, అదేది ఏమి NJHS అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దానికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అంతా ఉన్నారు. హనీ గాడు ట్రెజరర్ గా అది ఎలక్షన్ లో ఉన్నింది. ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు నీ దాంట్లో? 4 కదా. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్నారు. అందులో హనీగాడు గెలిచింది. ప్రత్యు మా కోసము టీ వేస్తూ ఉంది. అట్లనే హనీకి ఇదేదో చీజ్ క్యాసిడియా ఏదో కొంచెం టీ తాగి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అది మైక్రోవేవ్ ఫిట్ చేయాలి. చేద్దాం ఈరోజు. చాలా రోజులు దాదాపు ఒక 1 month 2 వర్క్ అవుతుంది. ఎందుకు అవ్వద్దు, కానీ ఒక 2 months అయిందా వచ్చింది. దాదాపు 2 months అయిపోయింది. 1.5 month అన్నా అయిపోయి ఉంటుంది ఈజీగా. సో దాన్ని చూడాలి పరిస్థితి. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇది గ్లాస్ కదా, కొంచెం జాగ్రత్తగా అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఇదైతే పెద్ద అసెంబుల్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం సెట్ వచ్చేస్తుంది. మౌంటింగ్ స్టాండ్ కదా, అది మనదే యూజ్ చేసుకోవాలి. అది ఎక్స్ట్రా చార్జ్ మళ్ళా. సేమ్ ఇదే కదా, మోడలే కదా, అదే సరిపోతుంది అనేసి నేను ఇంకా అది ఆర్డర్ చేయాల. అదే కదా, వేస్ట్ కదా. ఇది మెయిన్ మైక్రోవేవ్. ఇది ఇంతకుముందు మన ఇంట్లో ఉన్నది కూడా సేమ్ అదే అనమాట. దీన్ని ఓవర్ ది కౌంటర్ అంటారు. ఇదైతే మనం ఇట్లా క్లోజ్డ్ దాంట్లో పెట్టకూడదు, మామూలుగా బయటనే ఓపెన్ గా పెట్టాలా. ఇదైతే అట్లా క్లోజ్డ్ దాంట్లో పెట్టచ్చు. దీన్ని వచ్చేసి ఏమంటారు, బిల్ట్ ఇన్ మైక్రోవేవ్ అంటారంట. ఇంకొకటి ఓవర్ ది రేంజ్ అని వస్తుంది, అది స్టవ్ పైన వస్తుంది. సో మనదైతే బిల్ట్ ఇన్ మైక్రోవేవ్ ఇది. దీన్ని అయితే మనం అట్లా లోడ్ పెట్టేసి క్లోజ్ చేయొచ్చు. గాలి రాకపోయినా దీనికి ప్రాబ్లం లేదు, దానికి గాలి ఉండాలి. ఫస్ట్ దీన్ని మేము హోమ్ డిపోకి వెళ్ళి మొత్తం అంతా చెక్ చేస్తే ఎక్కడ లేదు. తర్వాత హోమ్ డిపోలోనే మళ్ళా అంటే మన ఓల్డ్ మైక్రోవేవ్ దీని నంబర్ అన్ని కూడా ఎంటర్ చేసి అవన్నీ చేస్తే అప్పుడు దొరికింది. ఇది వచ్చేసి $300 పడింది విత్ ట్యాక్స్ తో అంతా కలిపి. $300 అంటే దాదాపు అంటే 25,000 రూపీస్ ఇది. దీన్ని అందులో పెట్టేసి మొత్తం సెట్ చేయడానికి ఇవన్నీ కావాలా. ఇవి వచ్చేసి మన పాత మైక్రోవేవ్ ఉన్నాయి కదా, దాని మీద తీసుకున్నాము. ఇవి తీసుకోవాలంటే మళ్ళీ ఎక్స్ట్రా అంట. ఇవి ఎంతనో ఒక 40
ఎక్స్ట్రా కొనుక్కోవాలి. అందుకోసం ఇవి అయితే తీసుకోలేదు, ఇవి పాతవే ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా దాన్ని చాలా రోజుల తర్వాత ఫిక్స్ చేసేద్దాము. ఇప్పుడు చూడండి, చూడడానికి అస్సలు బాగా చాలా రోజులు ఇట్లనే పెట్టుకున్నాము, అయినా కూడా ఓకే. ఇంకా ఈరోజు దీన్ని క్లోజ్ చేసేద్దాం. దీన్ని మేము వాల్మార్ట్లో తీసుకున్నాము. ఇది మళ్ళీ పనికి వస్తుంది ఎప్పటికైనా కూడా మనకి. ఇంకా ఇవన్నీ తీసేద్దాం. ఫస్ట్ దీన్ని ఇందులో పెట్టేసాలా. ఇది సెట్ అవుతుందా సెట్ అవ్వదా అని మాకు డౌట్ లేదు, ఎందుకంటే పాతదే కాబట్టి ప్రాబ్లం లేదు, అంతే. తర్వాత ఇవి తీసుకొని ఈ మైక్రోవేవ్కి స్క్రూ చేయాలి. ఇది కొంచెం బరువు ఉంది, మెల్లగా స్ట్రైట్ చేయాలి. ఓకేనా, సరిపోయిందా? నువ్వు ప్లగ్ పెట్టాలి ఫస్ట్. ఇది కరెక్ట్గా ఇక్కడ సెట్ అవ్వాల అనుకుంటా. సరిపోయింది. వెనకాల ప్లగ్ కూడా చేసేసినాము, ఇంకా సరిపోయింది. నాకు అన్ని రిపేర్లు వచ్చు. అది డిష్ వాషర్ వచ్చు, మైక్రోవేవ్ వచ్చు కదా హనీగా. ఇంకా అన్ని మనమే చేసుకోవాల్సిందే. ఇట్లా చిన్న చిన్న దానికంతా పిలిపిస్తే అంతే. ఈ 300 + 300 అవుతుంది. ఇంకా ఇదొక్కటి ఫిక్స్ చేస్తే సరిపోతుంది. ఇది వెనకాల ముందు ఏది లేదా, అది చూడు, అది ఇది భలే ఉందిరా. ఇది బర్త్డే గిఫ్ట్ వచ్చి ఇట్లా ఫోటో ప్రాప్. హ్యాపీ బర్త్డే. ఏది మైక్రోవేవ్, హ్యాపీ బర్త్డే మైక్రోవేవ్ అట్లనే ఉంది అంతే. ఇదే అనుకుంటా. సెట్ సేమ్ ఇదే కదా మొత్తం. సేమ్ అదే ఎగ్జాక్ట్ మోడల్. ఈ డోర్ కూడా బాగా ఓపెన్ అవుతా ఉంది. సో గ్రాండ్ సక్సెస్, మిషన్ కంప్లీట్ కదా హనీగా. డన్. హనీగాడు పసుపు పెట్టి ప్రారంభిస్తుంది. ఇంకా కొంచెం ఆ సెట్టింగ్స్ మార్చుకోనేసి, అంటే సెట్టింగ్స్ ఏం లేవు, జస్ట్ టైం ఒకటి సెట్ చేసుకోవడమే అంతే. ఇది చేయడానికి దాదాపు అంటే 1.5 month 2 months తీసుకున్న టైం నేను. అంటే అంతకుముందు చికాగో కన్నా ముందే కదా ఇది తీసుకుంది. అవునా? క్రూజ్ ముందే అనుకుంటా. ఎప్పుడో దాదాపు 1.5 month 2 months అయిపోయింది. ఇంకా అయిపోయింది. క్రూజ్ తర్వాత అనుకున్నాం. సో మొత్తానికి అయితే అయ్యింది, టైం బాగానే పట్టింది. ఇప్పుడైతే బాగుంది. ఇంకా ఇక్కడంతా కూడా గ్యాప్ ఉంది కదా ఇందాక. సో ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు టైము 5:58 అయింది. జునుకు 7 అని చెప్పింది కదా అని. 7 7:30 నీకు తెలీదా? 7 కదా. ఇంకొక ½ hour ఉంటే మళ్ళీ పోయి జున్ను పిలుచుకొని రావాలి. మొత్తానికి అయితే నేను హనీ కష్టపడి ఈరోజు అది ఫిక్స్ చేయగలిగినాము. మమ్మీ ఏం హెల్ప్ చేయలేదు. దాన్ని ఫిక్స్ చేయడానికి పెద్ద టైం అయితే పట్టలేదు. జస్ట్ ఒక 4 స్క్రూలు ఉన్నాయి అంతే, సరిపోయింది. ఇంకా అది వచ్చేసి అవును ఎంత ఇందాక చెప్తా కదా ఆల్రెడీ. ఓకే ఆల్రెడీ చెప్తున్నా కాబట్టి అది విషయము. అట్లనే పప్పి విషయం కూడా మార్నింగ్ చెప్తా కదా.
వేరే తీసుకుందాం షిడ్జు కాకోకుండా అని అనుకున్నాము. హనీ కూడా ఓకే అనింది, జున్ను ఓకే అనింది. సో వేరేవి చూడాలి. ఈ వీకెండ్స్ కొంచెము ఎక్కడన్నా బ్రీడర్స్ దగ్గరకో వేరే చోటుకు పోయి ఒకసారి కనుక్కోవాలా. సో అది విషయము. ఇది ఒక చిన్న వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు బాయ్. జున్ను కాలం నుంచి వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతుంది. అందుకోసమే మేమే అవుట్ రోజు చెప్పేస్తున్నాం. మళ్ళీ అప్పుడు జున్నుని సతాయకూడదు కదా. ఇంకా హనీగాడు హోంవర్క్స్ ఉంటాయి. హనీగాడికి ఇంకా వెళ్ళి హోంవర్క్స్ చేసుకుంటుంది. ఇంకా నా వర్క్ నాయను. ప్రతి ఆఫీస్ వర్క్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఇంటి పని అదేది దోశ పిండి వేయాలనుకుంటా. అవునా, దోశ పిండి రుబ్బాలకు గ్రైండర్లో.